మామూలుగా షాప్స్లోనే మనకి పైన లైట్ మధ్యలో హైలైటర్ కింద డార్క్ ఉంటాయి డిస్ప్లే. ఆ కింద డార్క్ ఉన్నది మనకి ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్కి సేమ్ మ్యాచింగ్ వస్తుంది. అలా కాకుండా మనకి కంప్లీట్ డార్క్ కంప్లీట్ లైట్ కావాలన్నా ఇస్తారు. ఇక్కడ మేము సెలెక్ట్ చేసినట్లు మొత్తం అలా తీసుకోమంటే మా కాంట్రాక్టర్ చేసిన పని కంప్లీట్గా లైట్ తెచ్చేసాడు. ఇక తెచ్చిన తర్వాత రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు, చచ్చినట్టు అవే వేయించుకోవాలి. ఇక వాటిల్లో ఎలా ఫిక్స్ చేసుకుందామా అని మేమైతే అడిగితే అండ్ ఎవరికైనా కూడా అసలు ఇలా వచ్చిద్ది అని ఒక ఐడియా కోసం టైల్ వాల్కి పెడితే ఎలా ఉండిద్ది పెట్టి చూపిస్తారు. 2 హైలైటర్స్ పెడితే కానీ కొంచెం ఆ ఫ్లవర్ కనిపించట్లేదు. మళ్ళీ ఇందులో మిస్టేక్ ఏంటంటే ఇంకా హైలైటర్ బాక్సులు ఉన్నాయి, చూసుకోకుండా 2 లైన్సే వచ్చేటట్టు ఓపెన్ చేశారు. ఫస్ట్ అయితే టైల్స్ని వాటర్లో నానబెట్టుకుంటారు. ఒక 1 అవర్ అన్నా నానబెట్టిన తర్వాత గోడ మొత్తం ప్లాస్టరింగ్ చేసేసి ఆ సిమెంటే మళ్ళీ టైల్కి వెనక సైడు మొత్తం అప్లై చేస్తారు. కొంచెం జారుగానే ఉండిద్ది కాబట్టి గోడకు పెట్టినప్పుడు ఇంకా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కదా, అలా పెట్టి మళ్ళీ సుత్తితో కొద్దిగా లైట్గా కొట్టేస్తారు. ఫస్ట్ అయితే కంప్లీట్గా కింద రో పెట్టట్లేదు, గోడకి స్టార్టింగ్ కిందది పెట్టట్లేదు. ఎందుకంటే పైకి వెళ్ళాక ఏదైనా కట్ చేసిన ముక్కలు పడితే దాన్ని కింద కవర్ చేయడానికి ఫ్లోరింగ్లో కవర్ అయిపోయింది కాబట్టి అలా ముక్కలు పడతాయి అనుకుని కింద వదిలేసి ఫస్ట్ కొంచెం పైనుండి పెట్టుకొచ్చారు. ఇక ట్యాప్లు అవేవైనా ఉన్న చోట మాత్రం ఎగ్జాక్ట్గా పెన్సిల్తో మార్క్ చేసుకొని మిషన్తో అంతవరకు కట్ చేస్తే, ఈ టైల్స్ కూడా మట్టితో చేస్తారు కాబట్టి చాలా దుమ్ములేస్తుంది. అలా పర్ఫెక్ట్గా మధ్యలో కానీ ఒక షేప్ లాగా కాకుండా కంప్లీట్గా కార్నర్కి అలా కట్ చేయాలి అంటే మాత్రం కింద ఒక సపోర్ట్ పెట్టుకొని గట్టిగా పెన్సిల్తో 2 సార్లు గీరేసి మనకి ఎంతవరకు కట్ చేయాలో అంతవరకు లైన్ లాగా గీరేసి కింద ఎలాగో సపోర్ట్ ఉండిద్ది కాబట్టి చేత్తో బెండ్ చేసేస్తే అంతవరకు కరెక్ట్గా ఇరిగిపోతుంది. ఇక అలా కాకుండా మనకి ట్యాప్లు ఉన్న దగ్గర అయితే మాత్రం గ్యాప్ రావాలి కదా, దానికోసం వాళ్ళు అక్కడ పెట్టుకొని మెజర్మెంట్స్ పెన్సిల్తో మార్క్ చేసుకొని మిషన్తో కట్ చేస్తున్నారు. కింద అప్లై చేసిన సిమెంట్ జారుతూ ఉండిద్ది కాబట్టి వీళ్ళు పైన అంతా పెట్టేలోగా కంప్లీట్గా కింద రోయి మాత్రం కొంచెం తేడా వస్తున్నాయి. కొన్నేమో ఎక్కువ లోపలికి వెళ్ళిపోయినాయి, కొన్నేమో బయటకు వచ్చింది, కాస్త జారి ముందుకు వచ్చినట్టు కనిపించడము. అది ఇమీడియట్గా చెక్ చేసుకుంటే అయ్యిద్ది, లేదు కాస్త నెక్స్ట్ డేకైనా పర్వాలా కొంచెం తడి ఉండిద్ది కాబట్టి ఇక తర్వాత అయితే మాత్రం ఏం చేయలేరు. బట్ కంప్లీట్గా కింద రో అయితే కొంచెం ఫ్లోరింగ్లో అటు ఇటు కవర్ అయిపోయిద్ది అంటున్నారు. సో